Yes, students, today we are discussing about the C tokens. In general, what is a token? A token is the smallest individual words we are using in developing a C program are called tokens. Yes, Nana, what is a token? The smallest, what is a token? The smallest words we are using in C program. Now we are discussing about C program. So C tokens. So now the smallest words we are using in C program are called tokens. What are called? The smallest words we are using in C programs are called tokens. మనం C program లో ఉపయోగించే స్మాలెస్ట్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో నానా వాటిని మనం ఏమంటున్నామంటే నానా టోకెన్స్ అంటున్నాం అనమాట. ఓకేనా పిల్లలు? ద స్మాలెస్ట్ వర్డ్స్ వీఆర్ యూజింగ్ ఇన్ C program వైల్ రైటింగ్ ద C program. మనం C program రాయాలనుకున్నప్పుడు ఆ రాస్తున్నప్పుడు వీఆర్ యూజింగ్ సమ్ వర్డ్స్. ఓకేనా? ఆ వర్డ్స్ తో ఫ్రేమ్ చేస్తాం అనమాట ప్రోగ్రామ్ ని. ఆ వర్డ్స్ తో ప్రోగ్రామ్ ని ఫ్రేమ్ చేసినప్పుడు ఏవైతే వర్డ్స్ మనం ఉపయోగిస్తున్నామో ఆ వర్డ్స్ ని ఏమంటున్నామంటే మనము tokens అంటున్నాం అనమాట. ఓకేనా పిల్లలు? ఇన్ C program offers different types of tokens. What are the different types of tokens available in C program nana? Keywords, identifiers, constants, strings, special characters and operators. What are the tokens nana? Keywords, identifiers, constants, strings, special characters, operators. Yes nana. Before we are going to discuss about different types of tokens, అసలు వాట్ ఈజ్ ఎ టోకెన్ అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం నాన్న. ఇన్ జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హోటల్ కి వెళ్ళాం నాన్న. ఒక హోటల్ కి వెళ్ళి వీ నీడ్ టు ఆర్డర్ మనం ఒక ఇడ్లీ లేదంటే ఒక దోశ ఇలా కావాలంటే మనం ఏం చేస్తాం నాన్న? మనం ఆర్డర్ చేస్తాము. ఆర్డర్ చేస్తే వాడు వెంటనే ఇస్తాడా? నో. మనం ఏం చేయాలి? బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలన్నా? వీ నీడ్ టు టేక్ ఏ టోకెన్. ఓకేనా? ఇదిగో ఎస్ ద కాస్ట్ ఆఫ్ వాట్ వి కాల్ ప్లేట్ ఇడ్లీ ఈజ్ ఈక్వల్ టు 20 రూపీస్ 30 రూపీస్ ఎంత ఉంటుందనా? మనం ఆ 20 రూపీస్ కానీ 30 రూపీస్ కానీ పే చేస్తే ఎస్ దే గివ్ ద టోకెన్. ఆ టోకెన్ మనం తీసుకెళ్లి అక్కడ ఆర్డర్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏమి ఇస్తారు నాన్న? ఒక చిన్న టోకెన్ ఇస్తే దే గివ్ అవర్ రిక్వైర్డ్ ఫుడ్ ఐటమ్. సిఎస్ఆర్ లోనాను అలాగా టోకెన్ అనేది ఏంటంటే నాన్న స్మాలెస్ట్ వర్డ్స్ వీఆర్ యూజింగ్ C program ఆర్ కాల్డ్ టోకెన్స్. మనము ప్రోగ్రామ్ లో పెద్ద ప్రోగ్రామ్ రాయాలంటే స్మాలెస్ట్ వర్డ్స్ తో ఏంటన్నా? పెద్ద ప్రోగ్రామ్ రాయాలంటే స్మాలెస్ట్ వర్డ్స్ తో మనము ఫ్రేమ్ చేయటం వల్ల ఒక ప్రోగ్రామ్ అనేది మనము బిల్డ్ చేయగలుగుతున్నాం నాన్న. ఓకేనా పిల్లలు? ఈ విధంగా మనము ఇడ్లీ లేదా దోశ తీసుకోవాలంటే మనం ఏ విధంగా, లేదంటే ఒక షాపింగ్ మాల్ కి వెళ్తాము. షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడు మన లగేజ్ అంతా తీసుకుని వాళ్ళు ఏమిస్తారు నాన్న? ఒక చిన్న టోకెన్ తీసుకుని మన ఫుల్ లగేజ్ తీసుకుని లగేజ్ మనది స్టోర్ చేస్తారు. అవునా కాదా? అంటే ఒక స్మాలెస్ట్ అంటే మనం ఒక ప్రోగ్రామ్ ని మనం డెవలప్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్ గా మనకి ఏం కావాలన్నా? ఈ కీవర్డ్స్ అనేవి కావాలన్నా. అదే విధంగా మనం ఒక షాపింగ్ వెళ్ళాము. షాపింగ్ వెళ్ళేటప్పుడు మనము చాలా పెద్ద లగేజ్ ని తీసుకెళ్తాము. ఆ పెద్ద లగేజ్ ని ఆ గేట్ దగ్గర ఆ కౌంటర్ దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేస్తారు నాన్న? మన లగేజ్ మొత్తాన్ని స్టోర్ చేసుకుని ఒక చిన్న టోకెన్ అనేది మనకి ఇస్తారనమాట. అవునా కాదా పిల్లలు? ఆ టోకెన్ మొత్తము మన లగేజ్ మొత్తానికి రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది అనమాట. అలా ఆ టోకెన్ మొత్తము, ఆ చిన్ని టోకెన్ ఇంత పెద్ద లగేజ్ కి ఏ విధంగా రెస్పాన్సిబుల్ గా ఉంటుందో, ఇన్ ద సేమ్ వే మనం ఒక C ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఈ స్మాలెస్ట్ వర్డ్స్ పెద్ద ప్రోగ్రామ్ ని బిల్డ్ చేయగలిగే విధంగా ఉంటుందన్న. ఓకేనా పిల్లలు? ఎస్ C token. వాట్ ఈస్ C token అన్న? ద స్మాలెస్ట్ వర్డ్స్ వీఆర్ యూజింగ్ ఇన్ C program ఆర్ కాల్డ్ tokens. ఓకేనా? ఎస్ tokens ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్ ఇన్ ద C program. వాట్ ఆర్ దోస్ నాన్న? కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, కాన్స్టెంట్స్, స్ట్రింగ్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ ఆపరేటర్స్.
చేస్తారు నాన్న. ఎస్. వాట్ ఆర్ ద కీవర్డ్స్ పిల్లలు? ఆల్రెడీ మనం కీవర్డ్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కీవర్డ్స్ ఏమంటున్నాయి నాన్న? ఆటో, తర్వాత వచ్చేసరికి నాన్న బ్రేక్, కేస్, కేస్, క్యార్, కంటిన్యూ, డూ, default, constant, double, enum, extern, for, if, go to, float, int, long, register, return, signed, static, size of, short, struct, switch, type def, union, void, while, volatile, unsigned. These are all keywords. These are 32 keywords are there in C programming language. ఈ keywords అనేవి ఏంటంటే నాన్న, what is the definition of the keyword నాన్న? The definition of the keyword is called these keywords are system predefined or reserved words. ఇవి ఏంటంటే నాన్న, సిస్టమ్ who is the developer of the C programming language నాన్న? డెన్నిస్ రిచీ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రోగ్రామ్ డిజైన్ చేసినప్పుడు ఈ కీవర్డ్స్ అనేవి డిజైన్ చేయడం జరిగిందన్న. దీస్ కీవర్డ్స్ కెనాట్ బి చేంజ్డ్. ఈ కీవర్డ్స్ అనేవి మనము చేంజ్ చేయడానికి ఏమీ అవకాశం లేదు నాన్న. అన్ని కీవర్డ్స్ కూడా స్మాల్ కేస్ లెటర్స్ లోనే మనం రాస్తాం అనమాట. ఓకేనా? ఇవి ఏంటంటే నాన్న, ఈ కీవర్డ్స్ అనేవి ఏంటంటే నాన్న సిస్టమ్ ప్రీడిఫైన్డ్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్స్. ఓకేనా? మనము రిజర్వ్డ్ వర్డ్స్ ఆర్ ప్రీడిఫైన్డ్ వర్డ్స్ మనం ప్రోగ్రామ్ డెవలప్ చేయడం కోసం ముందుగానే అవి రిజర్వ్ చేసి ఉంటాయి నాన్న. ఓకేనా? ఇవి మనం ఏమి చేంజ్ చేయమన్నమాట. సో కీవర్డ్స్ ఆర్ సిస్టమ్ ఆర్ predefined or reserved words are called keywords. It is having a certain meaning. ప్రతి కీవర్డ్ కూడా ఆటో ఒక మీనింగ్ ఉంటుంది అన్న, బ్రేక్ ఒక మీనింగ్ ఉంటుంది, కేస్ ఒక మీనింగ్ ఉంటుంది, క్యార్ ఒక మీనింగ్ ఉంటుంది, కంటిన్యూ ఒక మీనింగ్, డూ, డిఫాల్ట్, కాన్స్టెంట్, డబుల్, ఈనం అంటే ఎన్యూమరేషన్, ఎక్స్టర్న్, ఫర్, ఇఫ్, గో టు, ఫ్లోట్, ఇంట్, లాంగ్, రిజిస్టర్, రిటర్న్, సైన్డ్, స్టాటిక్, size of, short, struct, switch, type def, union, void, while, volatile, unsigned. ఇలా ప్రతి కీవర్డ్ కూడా ఏంటంటేనా ఒక సపరేట్ మీనింగ్ అనేది ఉంటుందన్న. దీస్ కీవర్డ్స్ ఇవన్నీ కూడా ఏంటంటేనా ప్రీడిఫైన్డ్. ప్రోగ్రామర్ ఏమి చేంజ్ చేయలేడనా, జస్ట్ డెవలపర్ ఆఫ్ ది సి ప్రోగ్రామ్ డెన్నిస్ రిచీ ఎవరైతే ఉన్నారో ఆయన ముందుగా మన కోసం డిజైన్ చేసి ఉంచడం జరిగిందన్న. ఓకేనా పిల్లలు? దీస్ ఆర్ కాల్డ్ కీవర్డ్స్ నాన్న. ఓకేనా పిల్లలు? అర్థమవుతుందా లేదా నాన్న? How many keywords are there in C programming nana? There are 32 keywords are there in C programming language. In these keywords user cannot change this meaning nana. ఈ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో యూజర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మీనింగ్స్ చేంజ్ చేయలేడు అనమాట. కేవలము ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో అవి మాత్రమే మనం ఉపయోగించుకోగలము తప్ప ఇంకా కొత్తగా మనం దీని మీనింగ్ ఏ మాత్రము చేంజ్ చేయలేము అనమాట. అండ్ అట్ ది సేమ్ టైం అన్ని కీవర్డ్స్ కూడా నాన్న స్మాల్ లెటర్స్ లో మాత్రమే, స్మాల్ కేస్ లెటర్స్ లో మాత్రమే మనం రాస్తాం అనమాట. ఓకేనా పిల్లలు? దిస్ ఇస్ ద బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కీవర్డ్స్ నాన్న. ఓకేనా పిల్లలు? సి టోకెన్స్ లో మనకి ఏది కంప్లీట్ అయిందన్నా? కీవర్డ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. వాట్ ఈస్ ఏ కీవర్డ్ నాన్న? ఏ కీవర్డ్ ఈజ్ ఏ సిస్టమ్ ప్రీడిఫైన్డ్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్స్. Those are called keywords.
The system predefined reserved words are called keywords. Every keyword having a certain meaning, and as a programmer user we cannot change this meaning. User అనే వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఏ విధంగాను ఈ కీవర్డ్స్ యొక్క మీనింగ్ ని చేంజ్ చేయలేడు అన్న. ఓకేనా పిల్లలు, అర్థమవుతుందా లేదా? How many keywords are there అన్న? There are 32 keywords in C programming language. ఓకేనా పిల్లలు, ప్రతి కీవర్డ్ కూడా ఏంటన్నా స్మాల్ కేస్ లెటర్స్ లో మాత్రమే ఉంటాయి అన్న. ప్రతి కీవర్డ్ కూడా ఏంటంటే స్మాల్ కేస్ లెటర్స్ లో మాత్రమే ఉంటాయి అన్నమాట. ఓకేనా, దిస్ ఇస్ ద బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కీవర్డ్స్ అన్న. నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఐడెంటిఫైయర్స్. ఓకేనా, ఐడెంటిఫైయర్స్. వాట్ ఆర్ కాల్డ్ ఐడెంటిఫైయర్స్ పిల్లలు? వాట్ ఈస్ ద మీన్, వాట్ ఈస్ ద and what are the values available in identifiers nana? Identifiers are what are identifiers nana? Identifiers are names of the variables. Identifiers are names of the variables, comma, are or are functions or files or arrays or pointers etc. ఒకసారి చూడండి, what is the definition of the identifiers అన్న? Identifiers are నేమ్స్ ఆఫ్ ది వేరియబుల్స్. ఐడెంటిఫైయర్స్ అనేవి ఏమై ఉండొచ్చు నాన్న? వేరియబుల్ నేమ్స్ అయి ఉండొచ్చు, ఆర్ నేమ్స్ ఆఫ్ ది ఫంక్షన్స్, ఫంక్షన్స్ యొక్క నేమ్స్ అయి ఉండొచ్చు, ఆర్ ఐడెంటిఫైయర్స్ ఆర్ నేమ్స్ ఆఫ్ ది ఫైల్స్, ఫైల్స్ యొక్క నేమ్స్ అయి ఉండొచ్చు, ఆర్ ఐడెంటిఫైయర్స్ ఆర్ నేమ్స్ ఆఫ్ ది ఎరేస్, ఎరేస్ యొక్క నేమ్స్ అయి ఉండొచ్చు, ఆర్ ఐడెంటిఫైయర్స్ ఆర్ point names of the pointers. Okay na pillallo, what is an identifier nana? Identifiers are the names of the variable or functions of the variable or names of the files or names of the arrays or names of the pointers. Okay na pillallo, అర్థమవుతుందా లేదా nana? This is the definition of the identifiers. Identifiers ante ఏమేమై ఉండొచ్చు నాన్న? Identifiers ante ఏమేమై ఉండొచ్చు అంటే these identifiers are designed by the programmer. Okay నాన్న, based on the requirement of that particular program. ఈ identifiers అనేవి ఎవరు నాన్న? ప్రోగ్రామర్. ఆ ప్రోగ్రామ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే డిజైన్ చేసుకుంటారు అన్నమాట. ఓకేనా పిల్లలు, అర్థమవుతుందా లేదా? That is those are called identifiers. What are the identifiers anna? Identifiers are names of the variables, or identifiers are names of the functions, or identifiers are names of the files, or identifiers are arrays, names of the arrays, or name of the array, or identifiers are name of the pointers. Okay na pillalu, అర్థమవుతుందా? Yes, దాంట్లో ఫస్ట్ మనం చెప్పుకుంటాం ఏంటన్నా? ఐడెంటిఫైయర్స్ ఆర్ నేమ్స్ ఆఫ్ ది వేరియబుల్స్. మనకి ప్రోగ్రామ్ ఇక్కడ డెఫినేషన్ ఏం చెప్తున్నానా? ఐడెంటిఫైయర్స్ ఆర్ నేమ్స్ ఆఫ్ ది వేరియబుల్. ఐడెంటిఫైయర్స్ ఆర్ నేమ్స్ ఆఫ్ ది వేరియబుల్. ఇది కూడా చూడండి అన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ a ఈక్వల్ టు 10 ఆర్ ఇంట్ b ఈక్వల్ టు 20. చూడండి అన్న, ఇక్కడ ఏమంటున్నాం? ఐడెంటిఫైయర్స్ ఆర్ ఏమని చెప్తున్నాము? నేమ్స్ ఆఫ్ ఎ వేరియబుల్. ఓకేనా, ఇదిగోండి ఏ హియర్ ఏ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై ఏ వాల్యూ 10. ఇక్కడ మనం ఏమంటున్నాం? ఏ అనేది ఎందుకు ఉపయోగిస్తాం పిల్లలు? ఏ అనేది ఎందుకు ఉపయోగిస్తాము? 10 అనే వాల్యూని ఐడెంటిఫై చేయటం కోసం ఏ అనే నేమ్ యూజ్ చేస్తున్నాం. సిఎస్ఆర్ నోనా 10 అనే వాల్యూని మనం ఐడెంటిఫై చేయటం కోసం ఏ అనే ఒక వాల్యూని లేదంటే ఏ అనే ఒక వేరియబుల్ ని మనము యూజ్ చేస్తాం. మనం ఏమని చెప్తున్నాము? ఆ వేరియబుల్ ఐడెంటిఫైయర్స్ ఆర్ నేమ్స్ ఆఫ్ ది వేరియబుల్ అంటున్నాం కదా. సో ఏ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద వాల్యూ 10 and also b is used to identify the value 10. So a is called an identifier or b is called an identifier. In this example both a and b are variables. CSR లో ఇక్కడ a వాల్యూ 10 అనే వాల్యూ స్టోర్ చేయడం కోసం, b వాల్యూ 20 అనే వాల్యూ స్టోర్ చేయడం కోసం ఉపయోగిస్తున్నాం. ఈ a, b అనేవి ఏంటన్నా? a, b are
ఐడెంటిఫైయర్ నేమ్స్. ఓకేనా, ఆ వేరియబుల్ 10 అనే వాల్యూ స్టోర్ చేయడం కోసం ఉపయోగించుకున్న వేరియబుల్. సో దట్స్ వై వేరియబుల్ అనేది ఏంటన్నా, వేరియబుల్ అనేది ఒక నేమ్ ని స్టోర్ చేయడానికి ఉపయోగిస్తున్నాం కాబట్టి ఏదైతే నేమ్ ని స్టోర్ చేయడానికి ఉపయోగిస్తామో ఆటోమేటిక్ అది ఏమవుతుందన్నా, ఐడెంటిఫైయర్ అని అవుతుంది అనమాట. ఓకేనా పిల్లలు, అర్థమవుతుందా లేదా? నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఏంటన్నా, చూడండి అన్న, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు వేరియబుల్ వాట్ ఇస్ ద డెఫినేషన్, అండ్ ఐడెంటిఫైయర్స్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ది వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి అన్న, ఇంట్ x ఈక్వల్ టు 20 సమ్ 10, x ఈక్వల్ టు 20, x ఈక్వల్ టు 30. ఓకేనా, ఐ నీడ్ టు ప్రింట్ x వాల్యూ, దెన్ printf రిటర్న్ x. ఈ విధంగా చేశాను అనుకోండి నాన్న. సో వాట్ ఈస్ ద వాల్యూ ఐ విల్ గెట్ నాన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక x అంటే ఇక్కడ హియర్ x ఈజ్ ఏ వేరియబుల్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ది ఐడెంటిఫైయర్. హౌ ద వేరియబుల్ ఇన్ అవర్ C program, every time in our C program execution is doing from top to bottom. ఓకేనా, ఫస్ట్ RAM లో x వాల్యూ ఈక్వల్ టు హౌ మచ్ ఇట్ విల్ స్టోర్ నాన్న, x ఈక్వల్ టు 10 స్టోర్ చేస్తుంది. 10 స్టోర్ చేసిన తర్వాత RAM అనేది ఏం మెమరీ నాన్న మనకి, వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ RAM పిల్లలో, random access memory. What is the full form of RAM పిల్లలో, random access memory. It is a temporary storage memory. ఆ ప్రైమరీ మెమరీ అనేది ఎప్పుడు కూడా టెంపరరీ స్టోరేజ్ మెమరీ. yes, x వాల్యూ స్టోర్స్. ఎప్పుడైతే మళ్ళీ x లోకి 20 వచ్చిందో ఆటోమేటిక్ గా x లోకి ఏం స్టోర్ అవుతుందన్నా, x వాల్యూలో ఏం స్టోర్ అవుతుంది, 20 అనేది స్టోర్ అవుతుంది అనమాట. దెన్ x ఆటోమేటిక్ గా ఇది x 20 అవుతుంది. మరలా x వాల్యూలో 30 వచ్చేపాటికి ఆటోమేటిక్ x లో ఏమవుతుందన్నా, 30 అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా పిల్లలు, అట్ లాస్ట్ x వాల్యూ ఎంత రిటర్న్ ప్రింట్ చేస్తామన్నా, టాప్ టు బాటమ్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి చెట్టు చివరికి ఏం మిగిలిందన్నా, x ఈక్వల్ టు 30. దెన్ ఇట్ ప్రింట్ x ఈక్వల్ టు 30 అనేది ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా, ఈ విధంగా అసలు వాట్ ఈస్ ఏ వేరియబుల్ అన్నా, వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ ది వేరియబుల్ అన్నా. ఏ వేరియబుల్, అసలు వేరియబుల్ అంటే వేరియబుల్ వ్యారీ ప్లస్ ఏబుల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వ్యారీ అన్నా, వ్యారీ అంటే ఏంటో చేంజ్. ఏబుల్ అంటే ఏంటో సమ్వాట్ రెడీ. ఓకేనా, అంటే వేరియబుల్ అంటే ఏమంటున్నామంటే దట్ వాల్యూ ఈజ్ రెడీ టు చేంజ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ a value is ready to change, that is called variable. అయితే ఈ వేరియబుల్ స్టోర్ చేయడానికి ఏ నేమ్ ని ఉపయోగించుకున్నాం నాన్న, x అనే ఒక వేరియబుల్ ని ఉపయోగించుకున్నాం కాబట్టి సో దట్ వేరియబుల్ ఈజ్ treat as a identifier. ఓకేనా పిల్లలు, ఇంకా వేరియబుల్ కి మనం ఇంకా డెఫినేషన్ చెప్పుకోవాలంటే నాన్న, a variable is a container which is used to store the values. ఏమని చెప్పుకోవచ్చు నాన్న, a variable is a container which is used to store the variables. ఓకేనా, ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు 10 అంటే x అనే వేరియబుల్ ఏం స్టోర్ చేస్తుందన్నా, 10. ఓకేనా, వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ దట్ పర్టికులర్ వేరియబుల్ నేమ్ నానా, x. సో వేరియబుల్ నేమ్ ని ఉపయోగించాం కాబట్టి ఆటోమేటిక్ గా x అనేది ఏంటన్నా, ఐడెంటిఫైయర్. ఓకేనా పిల్లలు, ఈ విధంగా మనము వేరియబుల్స్. ఇప్పుడు మనము వేరియబుల్ అంటే ఏమని చెప్పుకున్నానన్నా, నేమ్స్ ఆఫ్ ది ఐడెంటిఫైయర్ అంటే నేమ్స్ ఆఫ్ ది వేరియబుల్. ఇంకొకటి మనము ఐడెంటిఫైయర్ అంటే ఏమని చెప్పుకోవచ్చు నాన్న, నేమ్స్ ఆఫ్ ది ఫంక్షన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకోటి వేరియబుల్ అంటే ఏమని ఐడెంటిఫైయర్ అంటే ఏమని చెప్పుకోవచ్చు నాన్న, వాట్ ఇస్ మనము మళ్ళీ ఒకసారి చూడాలి పిల్లలు. ఐడెంటిఫైయర్ అంటే ఏమని చెప్పొచ్చున్నానా, ఫస్ట్ ఐడెంటిఫైయర్ అంటే ఏమని చెప్పాము, నేమ్ ఆఫ్ ది వేరియబుల్ అని చెప్పాను. నెక్స్ట్ ఐడెంటిఫైయర్ ఈజ్ ఏ నేమ్స్ ఆఫ్ ది ఫంక్షన్. నేమ్స్ ఆఫ్ ది ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ నేమ్ అసలు అది ఫంక్షనా కాదనేది మనం ఎలా చూస్తామంటే పిల్లలు ఎలా తెలుసుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ సమ్, ఇదిగో ఈ బ్రాకెట్ ఎక్కడైతే కనపడుతుందో ఆటోమేటిక్ గా అదంతా ఏంటంటేనా ఒక ఫంక్షన్ అన్నమాట. ఓకేనా పిల్లలు, అర్థమవుతుందా లేదా? ఎస్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ సమ్ డివ్, తర్వాత మల్టిప్లికేషన్. These are the names of the functions. Okay, functions are used to identify
ఐడెంటిఫై విత్ ద బ్రాకెట్స్. ఓకేనా? ఈ ఫంక్షన్స్ అనేవి మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటేనా ఆ బ్రాకెట్స్ ని బట్టి ఇక్కడ బ్రాకెట్ ఉందంటే ఆటోమేటిక్ గా దట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఏ వాట్ వి కాల్ ఫంక్షన్ అన్న. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఇక్కడ ఏవైతే వాల్యూస్ ఇస్తున్నామో ఆ వాల్యూస్ యొక్క సమ్ మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇక్కడ ప్లస్ అనేది ఏమీ లేదు, అయినా కానీ మనం అక్కడ ఫంక్షన్ నేమ్ బట్టి ఆటోమేటిక్ ఇది కూడా ఇక్కడ బ్రాకెట్ ఉంది కాబట్టి ఇక్కడ దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎడిషన్ అనేది, ఇక్కడ ఈ బ్రాకెట్ ఉంది దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ డివిజన్ అని, ఇక్కడ దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ మల్టిప్లికేషన్ అనేది మనము తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా పిల్లలు? అర్థమవుతుందా లేదా? ఓకేనా పిల్లలు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది సమ్ లేదంటే డివిజన్ మల్టిప్లికేషన్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కొన్ని నేమ్స్ రాస్తాను చూడండి. పీట, కార్న్, ఆటోమేటిక్ గా నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బాలాజీ, ఇట్లా 3 నేమ్స్ తీసుకున్నాం మనం. అరే బాబు ఈ నేమ్స్ మొత్తం చూడటం మనము బై డిఫాల్ట్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ అని అతను ఎవరైనా చెప్పొచ్చు నాన్న, క్రిస్టియన్ అని చెప్పేసేయచ్చు. కాన్ అంటే ఆటోమేటిక్ నేమ్ ఉన్న వాళ్ళు ఏమని చెప్పేసేయచ్చు, సమ్ ముస్లిం అని చెప్పేసేయచ్చు. బాలాజీ సమ్ ఈ నేమ్ ఉన్నవాడిని ఏం చెప్పొచ్చు మనం ఆటోమేటిక్ గా హిందూ అని చెప్పొచ్చు. ఓకేనా పిల్లలు? అదే విధంగా ఇక్కడ సమ్ అంటే ఆటోమేటిక్ గా ఫంక్షన్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా ఇది దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎడిషన్ ఆఫ్ ది గివెన్ వాల్యూస్, సమ్ ఆఫ్ ది గివెన్ వాల్యూస్. డివిజన్ ఉంది కాబట్టి you need to find the division of the remainder and margin and multiplication product of the given numbers. ఈ విధంగా మనము చూస్తూనే ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనము ఐడెంటిఫైయర్స్ అంటే ఏమని చెప్పుకున్నామన్నా, నేమ్ ఆఫ్ ది వేరియబుల్ ఆర్ an identifier is a name of the function or an identifier is a names of the files also. Identifier అంటే మనం ఏమని చెప్పొచ్చు పిల్లలు, names of the files also. What is the name? What is an identifier? An identifier is a names of the files also. ఏమని చెప్పొచ్చు పిల్లలు? An identifier is a names of the file. For example sample.c, sample.c++, sample.java. ఓకేనా పిల్లలు? ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇది ఆటోమేటిక్ గా దీన్ని చూడటంలోనే మనం ఏమని చెప్పేసేయచ్చు పిల్లలు, దిస్ ఈజ్ ఏ సి ఫైల్ అని చెప్పేసేయచ్చు. ఇది చూడటంలో ఏమని చెప్పొచ్చు పిల్లలు, దిస్ ఈజ్ ఏ C++ ఫైల్ అని చెప్పేసేయచ్చు. ఓకేనా? ఇక్కడ ఇది చూడటంలో ఏం చెప్పొచ్చు నాన్న, ఇట్ ఈజ్ ఏ జావా ఫైల్ అనేది చెప్పేసేయచ్చు. అవునా కాదా పిల్లలు? ఎస్, దాన్ని ఫైల్ ఇది ఇప్పుడు ఈ సి అనే ఫైల్ స్టోర్ చేయడం కోసం ఏం నేమ్ ని ఉపయోగించాలన్నా, శాంపుల్ అనే నేమ్ యూజ్ చేసాము. ఎప్పుడైతే ఒక ఫైల్ స్టోర్ చేయడానికి ఒక నేమ్ ని ఉపయోగించామో ఆటోమేటిక్ అది ఏమవుతుందన్నా, ఐడెంటిఫైర్ అవుతుందని చెప్పాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి sample1 అంటే ఈ సి ఫైల్ మనం ఏమని పెట్టామన్నా శాంపుల్, తర్వాత C++ ఫైల్ కి sample1, తర్వాత జావా ఫైల్ కి sample2. అంటే ఇప్పుడు మనము ఐడెంటిఫైర్ అంటే ఏమని చెప్పామన్నా, ద నేమ్స్ ఆఫ్ ది ఫైల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఇట్ యాజ్ ఐడెంటిఫైయర్స్. ఓకేనా పిల్లలు? ఆ ఫైల్స్ యొక్క నేమ్స్ ని మనం యూజ్ చేయడం కోసం ఐడెంటిఫైయర్ యూజ్ చేసాం కాబట్టి సో ఆటోమేటిక్ ఇది ఏమవుతుందన్నా, ఐడెంటిఫైయర్ అవుతుంది అనమాట. ఓకేనా పిల్లలు? అంటే ఫైల్ యొక్క నేమ్ ఉంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది సి ఫైల్ అన్నా, శాంపుల్. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది C++ ఫైల్ అన్నా, sample1. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది జావా ఫైల్ అన్నా, sample2. ఓకేనా పిల్లలు? అంటే ఫైల్స్ యొక్క నేమ్స్ స్టోర్ చేయడం కోసం మనము యూజ్ చేసాం కాబట్టి నేమ్ అనే దాన్ని యూజ్ చేసాం కాబట్టి ఫైల్ స్టోర్ చేయడం కోసం ఆటోమేటిక్ అది ఏమవుతుందా పిల్లలు, ఇట్ ఈజ్ an identifier. ఓకేనా పిల్లలు? నెక్స్ట్ identifiers are also called it as names of the arrays. ఏంటన్నా, identifiers are also called it as names of the arrays. What is called an identifier is also called it as name of the array. For example చూడండి int a of 10. చూడండి int a of 10. అసలు ఇది array అని నేను ఎలా ఐడెంటిఫై చేయగలరా పిల్లలు? array అనేది ఇదిగోండి పిల్లలు, ఇదిగోండి సమ్ అనేది ఇలా ఈ స్మాల్ బ్రాకెట్ ఉందనుకో ఆటోమేటిక్ గా ఐ నీడ్ టు ఐడెంటిఫై, ఖచ్చితంగా ఇది ఫంక్షన్ అనేది ఐడెంటిఫై చేస్తాను. అట్ ది సేమ్ టైం ఎరేకి వచ్చేసరికి ఇదిగోండి ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి అన్నమాట. ఇంట్ ఏ ఆఫ్ టైం ఎరే డిక్లరేషన్ అదంతా మనము సింటాక్స్ ఆఫ్ ది ఎరే ఇదంతా మనము లేటర్ క్లాసెస్ లో నేర్చుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ డేటా టైప్, ఎరే నేమ్, ఎరే సైజ్ అన్నమాట. ఓకేనా పిల్లలు? ఇక్కడ అంటే ఇదిగో 10 వాల్యూస్ ఉన్నాయి. ఇంటీజర్ 10 వాల్యూస్ ఉన్నాయి. ఇంటీజర్
ఏనేమ్ స్టోర్ చేయడం కోసం ఏ నేమ్ యూజ్ చేసాం నాన్న? ఏ అనే నేమ్ యూజ్ చేస్తాము. ఏ నేమ్ యూజ్ చేస్తాము పిల్లలు? ఏ అనే నేమ్ యూజ్ చేస్తాం. సో ఆటోమేటిక్ గా ఏమవుతుందన్నా, ఒక ద నేమ్ ఆఫ్ ది ఎరే ఈజ్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ అన్ ఐడెంటిఫైయర్. ఓకేనా పిల్లలు? నేమ్ ఆఫ్ ది ఎరే ఈజ్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ అండ్ ఐడెంటిఫైయర్. ఓకేనా పిల్లలు? అర్థమవుతుందా లేదా? ఎస్. ఓకేనా పిల్లలు? ఈ విధంగా మనము ఎరే కూడా ఎరే నేమ్స్ ని రిప్రజెంట్ చేసేదాన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు పిల్లలు? ఐడెంటిఫైయర్స్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా పిల్లలు? అర్థమవుతుందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ char c of 20. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ int p of 5. ఈ విధంగా. ఓకేనా? ఇది కొన్నానా 20 ఎలిమెంట్స్ ఉన్న క్యారెక్టర్ ఫైల్ ఏదైతే స్టోర్ చేయడానికి ఉపయోగించామన్నా సి అనే నేమ్ యూజ్ చేసాం అన్నమాట. 10 ఎలిమెంట్స్ ఉన్న ఒక వాల్యూ స్టోర్ చేయడం కోసం ఇక్కడ ఏం ఉపయోగించామన్నా ఏ అనే నేమ్ యూజ్ చేసాం అన్నమాట. 5 ఎలిమెంట్స్ ఉన్న ఇంటీజర్ వేరియబుల్స్ ని స్టోర్ చేయడం కోసం, వాల్యూస్ స్టోర్ చేయడం కోసం ఏం ఉపయోగించామన్నా పి అనే నేమ్ యూజ్ చేసుకున్నాం. ఏదైతే మనం పి అనే ఒక నేమ్ ని ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఆటోమేటిక్ గా అది ఏమవుతుందన్నా ఐడెంటిఫైయర్ అవుతుంది అనమాట. ఓకేనా పిల్లలు? అర్థమవుతుందా లేదా? ఎస్. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి పడిగినా ఎస్ identifiers are the names of the pointers. Next one, last one is patikandana. Identifiers are the names of the pointers. Okay na pillow? Identifiers are the names of the pointers. Okay na? Yes. What is called names of the pointer nana? For example int yes sir. Asterisk అనే సింబల్ కనపడింది అనుకో ఆటోమేటిక్ గా దట్ ఈస్ we need to find out it is a pointer variable. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఈ పాయింటర్ ని స్టోర్ చేయడం కోసం ఏ అనే నేమ్ ఒక దాన్ని యూజ్ చేస్తాం. ఇదిగోండి ఇక్కడ ఈ పాయింటర్ వేరియబుల్ స్టోర్ చేయడం కోసం p అనే ఒక వాల్యూని యూజ్ చేస్తాం అన్నమాట. ఇలాగా ఏదన్నా ఇప్పుడు ఓవరాల్ గా మనం వాట్ ఇస్ an ఐడెంటిఫైయర్ లో ఇదన్నిటిని బట్టి మనం ఏమని డిఫైన్ చేస్తాము? an identifier or the names of the variable or a function or a file or an array or a pointer. ఓకేనా? ఇదంతా కూడా మనం ఏమని చెప్తామంటే నాన్న ఐడెంటిఫైయర్స్ గురించి. అయితే ఈ ఐడెంటిఫైయర్స్ మనము డిఫైన్ చేయడం కోసం వీఆర్ ఫాలోయింగ్ సమ్ రూల్స్. ఓకేనా? అది ఐడెంటిఫైయరా కాదా అనేది మనం డిఫైన్ చేయడం కోసం వీ నీడ్ టు ఫాలో సమ్ రూల్స్ అన్నమాట. నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ identifier naming rules. Okay na pillow? Now we are discussing about identifier naming rules. What are the identifier naming rules nana? Yes nana. Now we are discussing about identifier naming rules. అసలు మనము ఒక ఐడెంటిఫైయర్ డిక్లేర్ చేయాలి అంటే ఏమేం రూల్స్ ఉంటాయంటే నాన్న, ఐడెంటిఫైయర్ నేమ్ షుడ్ స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్ ఆర్ అండర్స్కోర్. అంటే ఒక ఐడెంటిఫైయర్ నేమ్ మస్ట్ అండ్ షుడ్ గా ఏమవుతుందంటే నాన్న ఎయిదర్ ఏ ఆల్ఫాబెట్ ఆర్ an అండర్స్కోర్. ఐడెంటిఫైయర్ నేమ్ మస్ట్ అండ్ షుడ్ గా ఏమవుతుందన్నా ఆల్ఫాబెట్ గానీ అండర్స్కోర్ గానీ దాంతోనే స్టార్ట్ అవుతుందన్న. అంటే ఇన్ బిట్వీన్ లోపల మధ్యలో మనము ఏమైనా యూజ్ చేసుకోవచ్చు, నెంబర్స్ యూజ్ చేసుకోవచ్చు, ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ స్టార్టింగ్ లెటర్ మస్ట్ స్టార్ట్ విత్ ఎయిదర్ ఆల్ఫాబెట్ ఆర్ an అండర్స్కోర్. Identifier numbers allowed but not at first position. Next rule వచ్చే పడిగానా identifier numbers allowed but not at first position. Next, no special characters are not allowed except underscore. ఏ విధమైన స్పెషల్ క్యారెక్టర్స్ కూడా అలౌ చేయరు ఎక్సెప్ట్ అండర్స్కోర్ తప్ప. తర్వాత స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్. ఐడెంటిఫైయర్ నేమ్స్ మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో స్పేసెస్ అనేవి అలౌ చేయరు. దట్ కీవర్డ్స్ ఆర్ నాట్ అలౌడ్. ఒక్క మనం ఐడెంటిఫైయర్ ని మనము క్రియేట్ చేసుకున్నప్పుడు దాని పక్కనే ఎట్టి పరిస్థితుల్లో ఐడెంటిఫైయర్ యొక్క నేమ్ ని మనము నేమ్ గా మనం ఏ ఒక్క కీవర్డ్ ని కూడా 32 కీవర్డ్స్ ఉన్నాయి కదా ఆ 32 కీవర్డ్స్ లో ఏ ఒక్కటి కూడా ఐడెంటిఫైయర్ నేమ్ గా మనము యూజ్ చేయకూడదు అనమాట. నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. మనం ఐడెంటిఫైయర్ నేమ్ గా అది లోయర్ కేస్ లో ఇస్తే త్రూఅవుట్ ద ఎంటైర్ ప్రోగ్రామ్ అది లోయర్ కేస్ లోనే ఉండాలి, లేదంటే అప్పర్ కేస్ లో ఇస్తే అప్పర్ కేస్ గానే ఉండాలి మనం. ఓకేనా? మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఏదైనా లోయర్ కేస్ ఇచ్చుకోవచ్చు, అప్పర్ కేస్ ఇచ్చుకోవచ్చు. బట్ ఆ నేమ్ అనేది మనము
ఒకసారి మనము ఏదైతే క్రియేట్ చేసామో నేము అది లోయర్ కేస్ లో కానీ అప్పర్ కేస్ లో కానీ ఆర్ మిక్స్డ్ లోయర్ ప్లస్ లోయర్ అప్పర్ రెండు కలిగి ఉన్న కానీ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ అలాగే ఉండాలి తప్ప మళ్ళా ఒక చోట ఐడెంటిఫైయర్ నేమ్ స్మాల్ కేస్ లో ఉపయోగించి అదే ప్రోగ్రామ్ లో ఆ ఐడెంటిఫైయర్ ని మళ్ళీ క్యాపిటల్ లెటర్ గా ఉపయోగిస్తే మాత్రము ఎర్రర్ వస్తున్నారు. డూప్లికేట్ నేమ్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద సేమ్ ప్రోగ్రామ్. అంటే ఒక ఐడెంటిఫైయర్ నేమ్ ని మనము ఒకటిగా క్రియేట్ చేసి మరలా నెక్స్ట్ అదే నేమ్ ని మనము ఐడెంటిఫైయర్ గా మనము యూజ్ చేయకూడదు అనమాట. తర్వాత నేమ్స్ మే కంటైన్ 32 క్యారెక్టర్స్ అండ్ యాక్సెస్ క్యారెక్టర్స్ ఇగ్నోర్డ్ బై ద కంపైలర్. ఒక ఐడెంటిఫైయర్ నేమ్ మాక్సిమం ఎన్ని క్యారెక్టర్స్ అంటే 32 క్యారెక్టర్స్ వరకు మాత్రమే అలౌ చేస్తుంది అనమాట. అంతకంటే ఎక్కువగా ఐడెంటిఫైయర్ నేమ్ ఇచ్చినప్పటికీ కూడా అది కంపైలర్ ఇగ్నోర్ చేసేస్తున్నాను. ఓకేనా? దీస్ ఆర్ ద ఐడెంటిఫైయర్ నేమింగ్ రూల్స్ అన్నమాట. ఒక ఐడెంటిఫైయర్ కి మనం నేమ్ ఇవ్వాలి అంటే ఈ 8 రూల్స్ మస్ట్ అండ్ షుడ్ గా ఫాలో అవ్వాలన్నమాట. దీని గురించి మనం ఇప్పుడు ల్యాబ్ లో ప్రతి ఒక్క నేమ్ ఐడెంటిఫైయర్ నేమ్ ని కూడా డీటెయిల్ గా మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. What is the first rule for identifier naming rules lo first rule ఏంటన్నా names should have to start with an alphabet. must and should గా ఇదిగోండి చూడండి నాన్న ఈ ప్రోగ్రామ్ లో what is the name of the ఐడెంటిఫైయర్ అన్న ఇక్కడ n అనేది ఐడెంటిఫైయర్ అన్నమాట. ఓకే దీని యొక్క నేమ్ మస్ట్ అండ్ షుడ్ గా ఎందుకు దేంతో స్టార్ట్ అయ్యేది దేంతో స్టార్ట్ అవుతుందనా ఎన్తో. అంటే ఎన్ అనేది ఏంటన్నా ఒక ఆల్ఫాబెట్. మస్ట్ అండ్ షుడ్ గా ఐడెంటిఫైయర్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనం ఏమని చెప్తున్నానా మస్ట్ అండ్ షుడ్ గా ఇప్పుడు ఖచ్చితంగా అది సింగిల్ లెటరే ఉండాలంటే అదేం కాదు సింగిల్ లెటర్ కాదు నానా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏమని ఇస్తానంటే అక్కడ ఎస్ మస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కంపైల్ చేస్తున్నానా ఎస్ సక్సెస్ అంటే కంపైల్ చేసినప్పుడు సక్సెస్ అని వచ్చిందన్న. ఎందుకని సక్సెస్ అని వచ్చింది పిల్లలు అది ఆ రూల్ ఫాలో అవుతుంది కాబట్టి. వాట్ ఇస్ ద ఫస్ట్ రూల్? నేమ్ ఐడెంటిఫైయర్ నేమ్ షుడ్ హ్యావ్ టు స్టార్ట్ విత్ అన్ ఆల్ఫాబెట్. ఐడెంటిఫైయర్ నేమ్ మస్ట్ అండ్ షుడ్ గా దేంతో స్టార్ట్ అవుతుందనా ఆల్ఫాబెట్ తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఎన్ ఎస్ నాన్న కేవలం ఒక లెటర్ ఏనా అంటే నో నాన్న ఇంకా ఏవైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ఎస్ ఐడెంటిఫైయర్ నేమ్ ఏబిసి ఉండొచ్చా లేదా పిల్లలు? ఎస్ ఏబిసి స్టార్ట్స్ విత్ లెటర్ ఏ ఓన్లీ. ఏ అనేది ఏంటన్నా క్యారెక్టర్ కాబట్టి ఎస్ yes we will get success అన్న ప్రోగ్రామ్ అనేది సక్సెస్ వస్తుంది అనమాట. ఓకేనా పిల్లలు? సే నెక్స్ట్ ఏబిసి ఒకటేనా పిల్లలు? ఇంకా 3 లెటర్స్ ఏనా కాదు ఏబిసిడి ఇలా ఎంత పెద్ద అయినా అవునండి. అప్ టు ఇంకొక మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాము. అప్ టు ఎన్ని క్యారెక్టర్స్ వరకు అలౌ చేస్తున్నారు పిల్లలు? 32 క్యారెక్టర్స్ వరకు అలౌ చేస్తుంది. దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాము. ఎస్ ఇప్పుడు ఇది ఈ ఐడెంటిఫైయర్ నేమ్ ఏబిసి విఎస్హెచ్ఎస్ జేఏహెచ్ఏ ఎస్ నానా ఇంత ఇది అనమాట ఐడెంటిఫైయర్ నేమ్. ఇప్పుడు ఇది ఐడెంటిఫైయర్ నేమ్ గా తీసుకుంటుందా? ఎస్ సక్సెస్. ఏ విధమైన ఎర్రర్స్ లేవు, ఏ విధమైన వార్నింగ్స్ కూడా లేవు పిల్లలు. ఎస్ నాన్న. కాబట్టి ఫస్ట్ రూల్ ఈజ్ అప్లికబుల్. ఏంటన్నా వాట్ ఈస్ ద ఫస్ట్ రూల్ పిల్లలు? నేమ్స్ షుడ్ హ్యావ్ టు స్టార్ట్ విత్ అన్ ఆల్ఫాబెట్ ఆర్ అన్ అండర్ స్కోర్. అండర్ స్కోర్ తో అంటున్నారు కదా, అండర్ స్కోర్ తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అని అన్నారు. ఒకసారి చూడండి పిల్లలు అండర్ స్కోర్ తో అవుతుందో లేదో. ఎస్ అన్నా ఒకసారి అండర్ స్కోర్ తో కూడా ఉండొచ్చు అంటున్నాడు. అండర్ స్కోర్ ఒకసారి చూడండి. ఇప్పుడు అండర్ స్కోర్ నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి నాన్న. ఎస్ అండర్ స్కోర్ తో ఇప్పుడు ఈ నేమ్ ఇదంతా తీసేద్దాం కన్ఫ్యూజన్ లేకుండా. ఎస్ నాన్న అండర్ స్కోర్ ఏ ఓకేనా అండర్ స్కోర్ తో. ఎస్ నెంబర్ నేమ్ తో మనం దేంతో స్టార్ట్ అవ్వచ్చు? ఏదైనా అండర్ స్కోర్ తో స్టార్ట్ అవ్వచ్చు, లేదు అంటే దేంతో స్టార్ట్ అవ్వచ్చు పిల్లలు? ఆల్ఫాబెట్ తో అయినా స్టార్ట్ అవ్వచ్చు. ఎస్ మనం ఇప్పుడు కంపైల్ చేద్దాము. కంపైల్ చేయడానికి నాన్న F9 ఆల్ట్ F9 లేదంటే F9 ఎస్ సక్సెస్. నో ఎర్రర్స్ నో వార్నింగ్స్. సో సక్సెస్ అని వచ్చిందన్న. అంటే ఇప్పుడు మనం ఆల్ఫాబెట్ ఐడెంటిఫైయర్ నేమ్ అనేది దేంతో స్టార్ట్ అవ్వచ్చు పిల్లలు? ఎయిదర్ అండర్ స్కోర్ తోనైనా స్టార్ట్ అవ్వచ్చు, లేని పక్షంలో ఐడెంటిఫైయర్ నేమ్ దేంతో స్టార్ట్ అవ్వచ్చు పిల్లలు? ఎయిదర్ అండర్ స్కోర్ తోనైనా స్టార్ట్ అవ్వచ్చు. సెకండ్ రూల్ చూడండి అన్న. ఐడెంటిఫైయర్ నేమ్స్ అలౌడ్ numbers but not at first position. What is the second rule of the identifier nana? Numbers allowed but not at first position. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నాన్న ఫస్ట్ పొజిషన్. నేను ఒకసారి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నాన్న ఇంకోటి ఐడెంటిఫైయర్ యొక్క నేమ్ నేను ఏం రాస్తున్నానంటే 1 అండర్ స్కోర్ 1 సెకండ్ నాన్న 1 అండర్ స్కోర్ ఏ 1 సెకండ్ పిల్లలు 1 అండర్ స్కోర్
ఎస్ అన్న 1 నేమ్ 1 తో స్టార్ట్ అయింది అనమాట. ఆటోమేటిక్ గా మరి ఐడెంటిఫైయర్ యొక్క నేమ్ 1 తో స్టార్ట్ అవ్వచ్చా? ఇప్పుడు మనం ఒకసారి కంపైల్ చేసి చూద్దాం నాన్న. ఆఫ్ చేసా చూడండి నాన్న, ఐడెంటిఫైయర్ నేమ్ ఎట్టి పరిస్థితుల్లో నెంబర్ తో స్టార్ట్ అవ్వకూడదు అంటున్నాము. మరి అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కంపైల్ చేసి చూద్దాం నాన్న. ఎస్ ఎర్రర్స్ ఓకేనా, ఎర్రర్ వచ్చింది ఓకేనా. విచ్ టైప్ ఆఫ్ ఎర్రర్? డిక్లరేషన్ టెర్మినేటెడ్ ఇన్కరెక్ట్లీ. ఇదిగోండి మనం డిక్లరేషన్ అనేది ఐడెంటిఫైయర్ యొక్క నేమ్ డిక్లేర్ చేస్తున్నాం చూడండి, అది ఇన్కరెక్ట్ గా మనము డిక్లేర్ చేద్దామని చెప్తున్నాను. ఓకేనా పిల్లలు, మరి ఇప్పుడు అది తీసేసి చూద్దాము, ఒకవేళ మరి అది కరెక్ట్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాం చూడండి. ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే నాన్న ఇప్పుడు ఆ 1 అనేది తీసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ కంపైల్ చేసి చూస్తున్నాను. ఎస్ సక్సెస్. అంటే మస్ట్ అండ్ షుడ్ గా మనకి ఐడెంటిఫైయర్ నేమ్ ఎట్టి పరిస్థితుల్లో ఏమవ్వకూడదు పిల్లలు, నెంబర్ తో స్టార్ట్ అవ్వకూడదు. ఓకేనా పిల్లలు? ఎస్ నాన్న. నెక్స్ట్ వన్ వచ్చేసేపాటికి మరి నెంబర్ తో స్టార్ట్ అవ్వకూడదు అని అన్నాము. నెంబర్ మధ్యలో రావచ్చా అంటే ఎస్ ఎలా చేస్తుందో లేదో చూద్దాం ఒకసారి చూడండి పిల్లలు. నెంబర్ మధ్యలో రావచ్చా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ తర్వాత నేను నెంబర్ 2 అనేది ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా పిల్లలు? ఇప్పుడు కంపైల్ అవుతుందా లేదా కంపైల్ చేసి చూద్దాం. సక్సెస్ వస్తుందో ఎర్రర్ వస్తుందో? ఎస్ సక్సెస్. అంటే నెంబర్ అనేది నాన్న మనకి స్టార్టింగ్ లో ఐడెంటిఫైయర్ యొక్క నేమ్ స్టార్టింగ్ లో రాకూడదు, మామూలుగా మనకి మధ్యలో ఎక్కడైనా రావచ్చు నాన్న. ఓకేనా పిల్లలు? అర్థమైందా లేదా నాన్న? ఎస్ వి విల్ గెట్ సక్సెస్ ఆన్సర్. సిఎస్ఆర్ నో నాన్న? ఎస్. ఓకేనా పిల్లలు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐడెంటిఫైయర్ నేమ్ సమ్ వాట్ ఇంకా కొంచెం పెద్ద నేమ్ రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ A1 B2 C3 ఈ విధంగా నేను రాశాను. ఇలా రాయొచ్చా లేదో చూద్దాం ఒకసారి చూడండి, కంపైల్ చేసి చూద్దాము. ఎస్ సక్సెస్. అంటే ఐడెంటిఫైయర్ లో నేమ్ లో ఇదర్ అండర్ స్కోర్ తో కానీ ఆల్ఫాబెట్ తో కానీ స్టార్ట్ అయ్యి త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ లో ఇంకా ఎన్నిసార్లు అయినా ఎన్నైనా నెంబర్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా పిల్లలు? అర్థమవుతుందా లేదా నాన్న? ఓకేనా? ఎస్ మనం దీని ప్రకారం ఏమని చెప్పొచ్చు పిల్లలు, ఐడెంటిఫైయర్ నేమ్ మస్ట్ అండ్ షుడ్ గా నెంబర్ తో స్టార్ట్ అవ్వకూడదు, ఇన్ బిట్వీన్ లో నెంబర్స్ మనం ఎన్నైనా రాసుకోవచ్చు నాన్న. ఓకేనా? అర్థమైందా లేదా పిల్లలు? ఎస్. వాట్ ఇస్ ద నెక్స్ట్ రూల్ నాన్న? వాట్ ఇస్ ద థర్డ్ రూల్? థర్డ్ రూల్ వచ్చేప్పటికి ఏంటన్నా, నో స్పెషల్ క్యారెక్టర్స్ ఎక్సెప్ట్ అండర్ స్కోర్. ఓకేనా? ఏ విధమైన స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేయకూడదు. ఏది తప్ప? అండర్ స్కోర్ తప్ప. ఓకేనా? ఇన్ బిట్వీన్ కానీ లేదంటే మధ్యలో కానీ ఎక్కడైనా కానీ అండర్ స్కోర్ తప్ప ఏ విధమైన స్పెషల్ క్యారెక్టర్స్ మనము యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి చూడండి, ఇది ఐడెంటిఫైయర్ నేమ్ కదా, దీంట్లో నేను ఏంటంటే ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటైల్ అనే ఒక స్పెషల్ డాలర్ అనే స్పెషల్ క్యారెక్టర్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు కంపైల్ చేస్తున్నాను చూడండి. ఎస్ ఎర్రర్. ఏం ఎర్రర్ వస్తుందనా? ఎస్ ఇల్లీగల్ క్యారెక్టర్ డాలర్. ఇదిగోండి చూడండి, ఇల్లీగల్ క్యారెక్టర్. ఇల్లీగల్ క్యారెక్టర్ అంటే ఇట్ ఈస్ నాట్ యూజ్డ్. ఓకేనా? డాలర్ అనే క్యారెక్టర్ నువ్వు యూజ్ చేయకూడదు అని వస్తుంది అనమాట స్పెషల్ క్యారెక్టర్. సరే డాలర్ తీసేద్దాము. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమని ఇస్తున్నానంటే నాన్న హ్యాష్ అనే స్పెషల్ క్యారెక్టర్ యూజ్ చేస్తున్నాను. ఓకేనా పిల్లలు? ఇప్పుడు కంపైల్ చేసి చూస్తున్నాను చూడండి. ఎర్రర్. విచ్ ఎర్రర్? ఇట్ ఈస్ ఇల్లీగల్ క్యారెక్టర్ హ్యాష్. ఓకేనా పిల్లలు? అర్థమవుతుందా లేదా నాన్న? ఎస్. అండ్ నెక్స్ట్ చేస్తున్నాను. ఓకేనా? లేదు ఇట్లా ఇక్కడ నేను ఇప్పుడు ఏం యూజ్ చేద్దాం అనుకుంటున్నానంటే నాన్న, సరే మధ్యలో అయితే చివరైతే రావట్లేదు కాబట్టి నేను స్టార్టింగ్ లో ఇద్దాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ @ అనే సింబల్ ఒక స్పెషల్ క్యారెక్టర్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. @ స్పెషల్ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేస్తుందా ఒకసారి చూడండి. @ స్పెషల్ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేస్తుందా లేదో చూడండి. ఎస్ ఐఎమ్ సారీ. ఓకేనా? @ ఇప్పుడు కంపైల్ చేసి చూద్దాం నాన్న. ఎస్ ఎర్రర్. విచ్ ఎర్రర్? ఇల్లీగల్ క్యారెక్టర్ @ ఓకేనా? ఈ విధంగా మనకి అంటే మస్ట్ అండ్ షుడ్ గా మనము ఏమని తెలుస్తుందా మనకి, ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పెషల్ క్యారెక్టర్స్ ఎక్సెప్ట్ అండర్ స్కోర్ తప్ప మిగిలిన ఏ విధమైన స్పెషల్ క్యారెక్టర్స్ కూడా మనము యూజ్ చేయకూడదని తెలుస్తుంది. అవునా కాదా పిల్లలు? నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ రూల్ ఆఫ్ ఐడెంటిఫైయర్స్ నానా? ఐడెంటిఫైయర్ నేమ్స్ ని యూజ్ చేసేటప్పుడు ఫాలో అయ్యే నెక్స్ట్ రూల్ ఏంటన్నా, స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐడెంటిఫైయర్ నేమ్ కదా నాన్న, హియర్ వాట్ ఈస్ ద ఐడెంటిఫైయర్ నేమ్ నానా? A1 B2 C3 అది ఐడెంటిఫైయర్ నేమ్ నాన్న. ఇప్పుడు దాని మధ్యలో నేను స్పేసెస్ అనేవి ఇద్దాం అనుకుంటున్నాను నాన్న. స్పేస్ ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ ఇది కూడా చూడండి. ఇప్పుడు ఐడెంటిఫైయర్ నేమ్ ఏంటి? A space 1 B space 2 C 2 space C
3 ఈ విధంగా ఇచ్చాను నేను. ఇప్పుడు ఐడెంటిఫైయర్ నేమ్ తీసుకుంటుందా లేదా నేను ఒకసారి చూడండి. కంపైల్ చేస్తున్నాను. ఎస్ ఎర్రర్ సార్. ఓకేనా, విచ్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ నానా? డిక్లరేషన్ సింటాక్స్ ఎర్రర్. ఏం డిక్లరేషన్, నేను ఏం మిస్టేక్ చేశానా? ఎస్, స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్ వైల్ అసైనింగ్ ద నేమ్స్ ఫర్ వాట్ వి కాల్ ఐడెంటిఫైయర్స్. ఇక్కడ స్పేసెస్ అనేవి అలౌ చేయకూడదు, కానీ నేను అలౌ చేశాను. సో దట్స్ వై ఐ గాట్ దిస్ ఎర్రర్, డిక్లరేషన్ సింటాక్స్ ఎర్రర్. ఓకేనా పిల్లలు, అర్థమైందా లేదా నాన్న? ఓకేనా, నెక్స్ట్ వచ్చేసేపాటికి ఏం నానా? నెక్స్ట్ వాట్ ఇస్ ద ఫిఫ్త్ రూల్ నానా? ఫిఫ్త్ రూల్ వచ్చేసేపాటికి ఏంటి పిల్లలు? కీవర్డ్స్ ఆర్ నాట్ అలౌడ్ యాజ్ ఎన్ ఐడెంటిఫైయర్ నేమ్ నాన్న. ఓకేనా పిల్లలు, అర్థమవుతుందా లేదా నాన్న? కీవర్డ్స్ ఆర్ నాట్ అలౌడ్ ఫర్ ద ఐడెంటిఫైయర్ నేమ్స్. ఐడెంటిఫైయర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎట్టి పరిస్థితుల్లో ఏం యూజ్ చేయకూడదు అన్నానా? కీవర్డ్ అనేది యూజ్ చేయకూడదు అని అంటున్నాడు. ఆల్రెడీ మనం 32 కీవర్డ్స్ చెప్పుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ కీవర్డ్ యూజ్ చేస్తాము? AUTO, ఆటో అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాను నేను. ఓకేనా పిల్లలు, ఇక్కడ వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద ఐడెంటిఫైయర్ నానా? ఆటో. ఈజ్ కెనెక్ట్ యాక్సెప్ట్స్ ఐడెంటిఫైయర్ నేమ్ యాజ్ ఆటో. ఒకసారి చూద్దాం నాన్న, కంపైల్ చేసి చూద్దాము. ఎస్, వాట్ వి కాల్ ఆటో. ఐఎమ్ సారీ, 1 సెకండ్ నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ కీవర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ అని తీసుకుందాం అన్న. ఫ్లోట్. ఓకేనా, ఐడెంటిఫైయర్ నేమ్ నేను ఫ్లోట్ తీసుకుంటాను అనమాట. ఫ్లోట్ గా తీసుకోవచ్చారా పిల్లలు? ఎస్ అండి. ఒకసారి నేను కంపైల్ చేసి చూస్తున్నాను చూడండి. ఎర్రర్స్, విచ్ టైప్ ఆఫ్ ఎర్రర్? ఇది కూడా చూడండి, టూ మెనీ టైప్స్ ఇన్ డిక్లరేషన్. చూడండి, టూ మెనీ టైప్స్. ఇదిగో నేను ఒక ఇంట్ చేశాను, ఇంకొక ఫ్లోట్ చేశాను. ఇవి రెండు కూడా ఏంటివి నానా? కీవర్డ్సే. ఒకే స్టేట్మెంట్ లో మనం 2 కీవర్డ్స్ ని యూజ్ చేస్తున్నాము కాబట్టి టూ మెనీ టైప్స్ ఇన్ డిక్లరేషన్. ఓకేనా, అంటే మస్ట్ అండ్ షుడ్ గా మనకి దీని ప్రకారం ఏమని తెలిసిందిరా పిల్లలు? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఐడెంటిఫైయర్ నేమ్ గా మనము ఏం యూజ్ చేయకూడదు పిల్లలు? కీవర్డ్స్ ని యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, ఇప్పుడు ఒకసారి చూడండి ఎర్రర్. ఓకేనా, విచ్ టైప్ ఆఫ్ ఎర్రర్? టూ మెనీ టైప్స్. ఇది వైడ్ అనేది కూడా ఏంటన్నా? వైడ్ అనేది కూడా ఏంటరా పిల్లలు? వన్ ఆఫ్ ది కీవర్డ్. మరి కీవర్డ్ నేమ్ మనం యూజ్ చేయొచ్చా? కీవర్డ్ నేమ్ మనము ఐడెంటిఫైయర్ నేమ్ గా యూజ్ చేస్తే విచ్ టైప్ ఆఫ్ ఎర్రర్ వి విల్ గెట్ నానా? టూ మెనీ టైప్స్ ఇన్ డిక్లరేషన్. ఓకేనా, ఈ విధమైన ఎర్రర్ మనం ఐడెంటిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిన ఇంకా ఎర్రర్ ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము వైడ్ ప్లేస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ఎఫ్ అనే దాన్ని యూజ్ చేద్దామా? కెన్ వి గెట్ ప్రింట్ యూజ్ చేసుకుంటున్నాము. ఈ విధంగా కీవర్డ్స్ తర్వాత నేమ్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేపాటికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కేస్ అనేది కూడా వన్ ఆఫ్ ది కీవర్డ్ నానా. ఇది యూజ్ చేయొచ్చా? నో నానా. ఓకేనా, విచ్ టైప్ ఆఫ్ ఎర్రర్ వి విల్ గెట్? డిక్లరేషన్ టెర్మినేషన్ ఎర్రర్. ఓకేనా పిల్లలు, అర్థమవుతుందా లేదా నాన్న? అంటే మనం దీనికి ఓవరాల్ గా మనం దీని ప్రకారం ఏమని చెప్పొచ్చు పిల్లలు? ఏమని చెప్పొచ్చు అంటే నాన్న, మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఐడెంటిఫైయర్ నేమ్ గా మనం ఏది యూజ్ చేయకూడదు నాన్న? ఐడెంటిఫైయర్ నేమ్ గా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం యూజ్ చేయకూడదు అంటే నాన్న? కీవర్డ్ ని యూజ్ చేయకూడదు అని తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వాట్ ఇస్ ద సిక్స్త్ రూల్ నాన్న? నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. అంటే మనం ఐడెంటిఫైయర్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఎలా నేమ్స్ కేస్ సెన్సిటివ్ నానా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం నానా. ఇంట్ సమ్ a ఈక్వల్ టు 20. నెక్స్ట్ సమ్ స్మాల్ a ఈక్వల్ టు 20. ఇంట్ స్పేస్ క్యాపిటల్ A ఈక్వల్ టు సమ్ 30. ఓకేనా, printf small a equal to %t comma. Now capital A equal to
పర్సంటేజ్ డి కామా స్మాల్ ఏ కామా క్యాపిటల్ సారీ ఆల్రెడీ మనం చేసుకున్నాం. ఎస్ అన్న ఒకసారి చూడండి అన్న, ఇక్కడ మనం ఈ ప్రోగ్రామ్ లో మనం ఏం చూస్తామంటేనా, ఇప్పుడు మనము ఏ అంటే ఇక్కడ స్మాల్ ఏ ఈక్వల్ టు 20 అని తీసుకుంటున్నాము, స్మాల్ క్యాపిటల్ ఏ ఈక్వల్ టు 30 అని తీసుకుంటున్నాం. వాట్ ఈస్ ద మనం ఇప్పుడు చెప్పుకుంటున్న రూల్ ఏంటన్నా, ఐడెంటిఫైర్ యొక్క నేమ్ ని అసైన్ చేయడంలో రూల్ ఏంటన్నా, నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. అంటే ఏంటన్నా, లోయర్ కేసు సపరేట్ గా తీసుకుంటుంది, అప్పర్ కేసు సపరేట్ గా తీసుకుంటుంది అని అంటున్నాం. ఇక్కడ ఏలో ఏం స్టోర్ చేసుకుంటుందా, పర్సంటేజ్ డి. ఏలో ఇక్కడ స్మాల్ ఏలో ఏం స్టోర్ అయిందా, ఇంటీజర్ వాల్యూ 20. వాట్ ఇస్ ద స్పెసిఫైర్ ఆఫ్ ది ఇంటీజర్ అన్న, పర్సంటేజ్ డి. ఎస్ అన్న, క్యాపిటల్ ఏలో వచ్చేసేపాటికి 30 తీసుకుంటుంది అన్న. వాట్ ఇస్ ద స్పెసిఫైర్ ఆఫ్ ది ఇంటీజర్ అన్న, పర్సంటేజ్ డి. దెన్ స్మాల్ ఏ కమ్మా స్మాల్ బి. ఇప్పుడు ఒకసారి మనం కంపైల్ చేసి చూద్దాం నాన్న. ఎస్, సక్సెస్, ప్రోగ్రామ్ ఇస్ సక్సెస్. నా ఒకసారి ఇప్పుడు మనము ఎస్ ఇప్పుడు మనకి ఏంటన్నా, అంటే ఐడెంటిఫైయర్ లో ఖచ్చితంగా ఏంటన్నా కేస్ సెన్సిటివ్. ఇదిగో ఏ అనేది 20 స్టోర్ చేసుకుంది, ఏ అనేది 30 స్టోర్ చేసుకుంది అనమాట. దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ రూల్ అన్న, నెక్స్ట్ రూల్ వచ్చేసరికి ఏంటో పిల్లలు, డూప్లికేట్ నేమ్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద సేమ్ ప్రోగ్రామ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డూప్లికేట్ రూల్ అన్న? డూప్లికేట్ నేమ్ అంటే ఒకసారి ఉపయోగించిన నేమ్ మళ్ళీ అదే నేమ్ ఉపయోగించాము, దట్ ఈస్ కాల్డ్ డూప్లికేట్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ ఈక్వల్ టు 20, ఏ ఈక్వల్ టు 30 అంటే ఇదిగోండి. ఎస్ అన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం సార్. ఎర్రర్, విచ్ టైప్ ఆఫ్ ఎర్రర్ వీ గెట్? మల్టిపుల్ డిక్లరేషన్ ఫర్ ఏ, అన్డిఫైన్డ్ సింబల్ క్యాప్. ఎస్, ఇక్కడ చూడండి అన్న. ఎస్ అన్న, ఎర్రర్స్, విచ్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ వీ విల్ గెట్? మల్టిపుల్ డిక్లరేషన్ ఫర్ ఏరే. చూడండి అన్న, ఈ విధంగా మనము అంటే సేమ్ నేమ్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా యూజ్ చేయకూడదు అనమాట. ఓకేనా పిల్లలు? డూప్లికేట్ నేమ్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద సి ప్రోగ్రామ్. ఓకేనా పిల్లలు? అర్థమవుతుందా లేదా? ఎస్. వాట్ ఇస్ ద 8th రూల్ నానా? 8th రూల్ వచ్చేసేపాటికి ఏంటంటే నేమ్స్ మే కంటైన్ అప్ టు 32 క్యారెక్టర్స్ ఓన్లీ. ఓకేనా పిల్లలు? ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఖచ్చితంగా ఏముండాలన్నా 32 క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా? 26 ఆల్ఫాబెట్స్, 1 2 3 4 5 6. ఎస్, మొత్తం ఎన్ని అయినా 32. ఈ యొక్క 26, ఈ యొక్క 6, 32. ఎస్ అన్న, నేమ్ ఎలా చేస్తుందో లేదో చూడండి. ఎస్, సక్సెస్. ఓకేనా? ఏ విధమైన ఎర్రర్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ 36 32 కంటే ఎక్కువ ఇచ్చినా కానీ నన్ను అది ఇగ్నోర్ చేస్తుంది కంపైల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 7 అని ఇచ్చాను. ఎస్, ఇట్ విల్ డిస్ప్లే ఓన్లీ సక్సెస్ ఓన్లీ. ఓకేనా నాన్న? ఎస్, 32 33. ఎందుకని 7 అనేది ఇచ్చినా 33rd వర్డ్ ఇచ్చినా కానీ అది ఇగ్నోర్ చేసేస్తుంది అనమాట. ఓకేనా పిల్లలు? అర్థమవుతుందా లేదా నాన్న? నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే వాల్యూని మనము ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నాన్న, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇంకొక వాల్యూని చేసుకుంటున్నాను. ఓకేనా? 1 2 3 4 5 6 చూడండి.
ఇప్పుడు ఇక్కడ 32 వర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ 32 వర్డ్స్ ఉన్నాయి. ఐ విల్ గెట్ ఎర్రర్స్. ఎందుకన్నా సేమ్ నేమ్ మల్టిపుల్ డిక్లరేషన్ ఫర్ ద వాల్యూ వేరియబుల్. ఓకేనా, అర్థమైందా లేదా అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేపాటికి మళ్ళా 9 8 ఇట్లా ఇచ్చాను నాన్న. ఇప్పుడు కూడా ఎర్రే, ఎందుకంటే నెక్స్ట్ కూడా ఒకవేళ ఎక్స్ట్రా వాల్యూస్ ఇచ్చినా కానీ అది ఆటోమేటిక్గా ఎలా తీసుకుంటుంది, నెక్స్ట్ టెర్మినేట్ కంపైలర్ ఇగ్నోర్ చేస్తుంది కదా. సో దట్స్ వై ఐ గాట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం చేశానంటే నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేశానంటే నేను ఈ విధంగా ఇప్పుడు ఒక 2 ఇదిగోండి. ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయిరా బాబు, 32 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 31 మాత్రమే ఉన్నాయి. నౌ ఇట్ విల్ బి గెట్ సక్సెస్. ఎందుకంటే ఇది ఒక సపరేట్ నేమ్, ఇది ఒక సపరేట్ నేమ్ అనమాట. ఓకేనా. సో వాట్ ఈస్ ద 8th రూల్ అన్న, name may contain up to 32 characters and access characters other access characters are ignored by the compiler. ఓకేనా. దిస్ ఇస్ ద బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఐడెంటిఫైయర్స్ అన్న. ఇప్పుడు మనము ఈ రోజు క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే అన్న, వాట్ ఈస్ ద టోకెన్ చెప్పుకున్నాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోకెన్ చెప్పుకున్నాము, అండ్ కీవర్డ్స్ గురించి క్లియర్ కట్గా చెప్పుకున్నాము. తర్వాత ఐడెంటిఫైయర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడెంటిఫైయర్స్ చెప్పుకున్నాము. తర్వాత ఐడెంటిఫైయర్ నేమ్ని అసైన్ చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన రూల్స్ గురించి చెప్పుకున్నాము మనం. దిస్ ఈస్ ద బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సి టోకెన్స్లో మనము కీవర్డ్స్ ఐడెంటిఫైయర్స్ గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ మనము లేటర్ క్లాస్ వీఆర్ డిస్కసింగ్. చాలు